రావణుడు తిరిగి వచ్చి చూసేసరికి గణేశుడు అప్పటికే ఆత్మలింగాన్ని నేలపై ప్రతిష్ఠించి ఉన్నాడు. అప్పుడు విష్ణువు అతని మాయను తొలగించటంతో మళ్లీ పగటి వెలుగు వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన రావణుడు ఆ లింగాన్ని పెకిలించి నాశనం చేయటానికి ప్రయత్నించాడు. రావణుడు ప్రయోగించిన బలం వల్ల లింగం ముక్కలు చెల్లాచెదురయ్యాయి. లింగం శిరస్సు నుండి విరిగిన అటువంటి ఒక ముక్క ప్రస్తుతం సూరత్కల్లో పడిందని చెప్తారు. ప్రసిద్ధ సదాశివ ఆలయం ఆ లింగపు ముక్క చుట్టూ నిర్మించబడిందని అంటారు. రావణుడు ఆత్మలింగంపై కప్పును కూడా నాశనం చేయటానికి ప్రయత్నించి దానిని 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్వేశ్వర్ అనే ప్రదేశంలోకి విసిరాడు. ఆ తర్వాత ఆ పెట్టె మూతను 16-19 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వర్, ప్రస్తుతం గుణవంతే అనే దానిలో, మరియు ధారేశ్వర్ అనే ప్రదేశాలకు విసిరాడు. చివరగా అతను ఆత్మలింగంపై ఉన్న వస్త్రాన్ని కందుకగిరిలోని మృదేశ్వర అనే ప్రదేశానికి విసిరాడు. మృదేశ్వర పేరును మురుడేశ్వర్గా మార్చారు. 3 గుణాలు. ప్రపంచంలోని అన్ని గుణాలను 3 ప్రాథమిక గుణాలుగా విభజించారు. తమోగుణం, రజోగుణం మరియు జడత్వాన్ని తమోగుణం అంటారు. చురుకుదనాన్ని సత్వగుణం అని, అతీతత్వాన్ని సత్వగుణం అని అంటారు. ఆ 3 లేకుండా భౌతిక అస్తిత్వం లేదు. ఈ 3 అయాన్లు లేని అణువు ఒక్కటి కూడా లేదు. ఈ 3 మూలకాలు లేకపోతే దేనినైనా కలిపి ఉంచేది ఏదీ ఉండదు. అంతా ఘర్షణకు గురవుతుంది. అవి ఏ మేరకు ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఉన్నాయన్నదే ప్రశ్న. ఆహ్ గుణానికి దాని సొంత లక్షణాలు ఉన్నాయి. సత్వం స్వచ్ఛమైనది, రోగాలను నివారిస్తుంది. అది ఆత్మను, ఆనందాన్ని మరియు జ్ఞానాన్ని బంధిస్తుంది. రజోగుణం తృష్ణ, అనుబంధం నుండి పుట్టింది, చర్యతో కూడిన అనుబంధం. తమోస్సు పురుషుడు, అది అవివేకం ద్వారా అజ్ఞానజ మోహనం కారణంగా వచ్చింది. జీవులలోని వివిధ అంశాలు వైవిధ్యానికి కారణమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.